థాయిలాండ్ కాంబోడియాల మధ్య యుద్ధం అయితే ముదిరింది. నిన్న పొద్దున F-16 యుద్ధ విమానాలతో థాయిలాండ్ వెళ్ళి కంబోడియాలో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద దాడి చేస్తే కాంబోడియా తన దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ ద్వారా వరుసబెట్టి థాయిలాండ్ మీద దాడి చేస్తే ఆ యుద్ధాన్ని రెచ్చగొట్టేందుకు అమెరికా తన వంతు పాత్ర పోషిస్తోంది. F-16 యుద్ధ విమానాలకి క్లియరెన్స్ ఇచ్చింది, అట్లాగే మిగతా యుద్ధానికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు థాయిలాండ్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఆయుధాలు థాయిలాండ్కి అమ్మడానికి రెడీ అవుతుంది. దాంతో కాంబోడియాకి ఆయుధాలు అమ్మడానికి రష్యా రెడీ అవుతుంది. తద్వారా ఇద్దరి దగ్గర ఆయుధాలు సమకూరుస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు యూరప్ దేశాలు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుని కొట్టుకోవాలి. వాస్తవంగా ఇద్దరు రెండు దేశాల యొక్క పాలకులకి యుద్ధం ఇష్టం లేదు. ఎందుకంటే యుద్ధం జరిగితే నష్టం అనివార్యం, ఆ నష్టాన్ని రికవర్ చేయడానికి అంత ఆర్థిక స్తోమత లేదు. ప్లస్ యుద్ధం జరుగుతున్నప్పుడు టూరిస్టులు ఉండరు. ఇప్పుడు థాయిలాండ్ కంబోడియాలకి విపరీతమైన టూరిజం ఉంటుంది. టూరిజమే ఒక రకంగా చెప్పండి అక్కడ 40% ఆదాయం టూరిజం బేస్డ్ ఇండస్ట్రీసే అక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు టూరిజం ఆగిపోతుంది. యుద్ధం జరిగినప్పుడు ఎవడు టూరిస్ట్ వెళ్ళలేడు కదా. అదే జరిగిందంటే దాని ఆధారితంగా ఉండేటటువంటి ఉపాధి అవకాశాలు కోల్పోతారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, దాని ఆధారంగా ఉండే ఇండస్ట్రీస్ కోల్పోతారు, ఇండస్ట్రియల్ గ్రోత్ ఆగిపోతుంది, ఇండస్ట్రీస్ పనిచేయవు, ఆ తర్వాత దాంట్లో పనిచేసే సిబ్బందికి జీతాలు, ఓవరాల్గా సంక్షోభంలో పడిపోతారు, ఆర్థిక సంక్షోభంలో పడిపోతారు. చివరికి మళ్ళీ హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి గాజాలాగా ప్రపంచ దేశాలు ఇచ్చే బిచ్చం మీద ఆధారపడే పరిస్థితి వచ్చి చివరికి వీళ్ళకి బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది. కానీ అక్కడ ఇరు దేశాల యొక్క సైనికాధికారులు మాత్రం అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి కాదని యుద్ధం కొనసాగించడానికి ముందుకెళ్తున్నారు.